మీనింగ్ వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని అలరిస్తున్న 2 లవ్లీ కపుల్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఇంద్రనీల్, మేఘనా, మహేశ్వరి అండ్ శివనాథ్. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. Hola ante hello, chica ante pilla. నాకు చూసినాను నిన్నే. Hola chica, hola hola chica. లాస్తన్నైంది కన్నే. ఇట్ట ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో, నిన్ను పట్టుకుంటే గుండెల్లో పోతిపో. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలమ్మో నువ్వేలే నా మ్యాచిక. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక. Let's go! శివనాగ్, మహేశ్వరి, మీరు మా మనంకి వచ్చారు కదా? అవును సార్. సో మనంకి వచ్చినప్పుడు పెద్ద ఫీల్ అవ్వలేదు, కానీ ఈరోజు ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు పూరి ఎక్కువ కనిపించాడు. ఈ మధ్యలో ఏమన్నా పూరి ఆవహించాడా? ఫస్ట్ నుంచే ఉన్నాడా? లేదు సార్, ఫస్ట్ నుంచే. నేను హార్ట్ అటాక్ వరకు ఆ సార్ దగ్గరే వర్క్ చేశాను. అది ఓకే, బట్ ఎందుకో నాకు నీ వాక్ కానీ, ఇప్పుడు నీ యాటిట్యూడ్ కానీ ఏదో అయింది, ఏదో జరిగింది. ఉన్నాను కదా సార్ అన్ని ఇయర్స్, కొంచెం అలా వచ్చేసింది. సో బేసిక్ ఏంటి లైఫ్ అంబిషన్, డైరెక్షన్ అన్నావు? అది చూస్తున్నాను సార్, అంటే కొంచెం సడన్ గా పెళ్లి, పాప అన్ని వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్, కొంచెం బ్రేక్ ఇచ్చాను. ఇప్పుడు నీ ఫస్ట్ డైరెక్షన్ ఆవిడే హీరోయినా? ఈయన డైరెక్షన్ లో నేను అస్సలు చేయను. అక్కడ మీరే, ఇక్కడ మీరే, మాకొద్దు. బాగానే చేస్తాడు డైరెక్షన్. ఇంట్లో తిట్లు తిని మళ్ళీ అక్కడ కూడా తిట్లు తినాలి, నా వల్ల కాదు. ఓకే మహేశ్వరి, సో ఎలా ఉన్నారు అందరూ? ఫ్యామిలీ అంతా బాగున్నారా? ఆల్ హ్యాపీ, ఆల్ సేఫ్. సో ఇద్దరి పరిచయం లాస్ట్ టైం చెప్పారా మీరు మనలో? ఇద్దరం ఫేస్బుక్ లో సార్ పరిచయం. ఫేస్బుక్, ఓకే. ఫస్ట్ ఆర్కుట్ లో, తర్వాత ఫేస్బుక్ లో, ఇంకా డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని మేమిద్దరమే ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాం. ఒకసారి ఏమో మేము చేసేసుకున్నాం సార్, ఒకసారి ఇంట్లో వాళ్ళు మళ్ళీ చేశారు, మళ్ళీ 2 సార్లు చేశారు. ఒకే ఆవిడతో నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాను. సో 2 పెళ్లిళ్ళు అని. మేము ఒకే హీరోయిన్ తో చాలా పెళ్లిళ్ళు చేసుకున్నాం. సో వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. నేను సో హ్యాపీ. వెన్ ఎవర్ ఐ సీ యూ, తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ రోజు నేను షోకి వస్తున్నానంటే మమ్మీ స్పెషల్ గా చెప్పమనింది, మిమ్మల్ని అడిగానని చెప్పమని. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారు. సో అందరికి వెన్ ఐ వాజ్ ఇన్ మై టీన్స్, నేను ఎక్కువ మిల్సన్ బూన్ రొమాన్సెస్ ఎక్కువ చదివాను. సరదాగా అనేదాన్ని ఏ తాటి చెట్టు ఎక్కున్నాడు అని, కానీ రియల్ లైఫ్ లో కూడా నా డ్రీమ్ ఇలా ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకోలేదు. రియల్ లైఫ్ లో తాటి చెట్టు వచ్చాడని చెప్పి అనుకో. ఇక్కడ మీ పరిచయం కాలచక్రం, దానిలో నాకు పిన్నిగా యాక్ట్ చేసింది. చక్రవాకంలో అత్తగా యాక్ట్ చేసింది. ఏంట్రా ఇంకా డీసెన్సీ పోయింది. ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు దట్ ఐఎమ్ వెరీ ఎల్డర్ టు హిమ్. మీ బాబా అని అంటారు. నేను రీసెంట్ గా
2-3 days బ్యాక్ మా ఫ్రెండ్స్ ఫంక్షన్ లో కూడా ఒక ఆవిడ ఇలానే వచ్చి అమ్మ మీ అబ్బాయి అని అంటే నిర్మోహమాటంగా అవునండి అని చెప్పి వెళ్ళిపోయా. వీళ్ళందరూ ఏంటక్క అన్నారు. ఏ వాళ్ళకి ఎవరికి నేను ఏం చెప్పాలి ఆన్సర్ లైట్ మళ్ళీ దానికి మొత్తం కాలచక్రం నుంచి మొదలెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం యు మేక్ ఎ లవ్లీ కపుల్ నిజంగానే. సో ఇంకా ఇంద్రనీల్ వాట్సాప్ ఏం జరుగుతుంది? గోయింగ్ ఆన్ సార్. అంటే థియేటర్స్ ఓపెన్ అయితే నా మూవీ రిలీజ్ కుంది. మూవీ చేస్తాను మిత్ర అని హీరోగా, హారర్ ఫిల్మ్. సో ఇట్ గేవ్ సమ్ హోప్ టు ద హోల్ వరల్డ్. ఎస్. సో ఆల్ గుడ్. ఆల్ ద బెస్ట్ టు మిత్ర అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ డైరెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, టోటల్గా 4 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, మన సినిమా రౌండ్. నేను కట్ చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటి, నార్మల్గా మీ ఇద్దరు ఆడాలి. కానీ ఫర్ చేంజ్ మీ ఇద్దరు ఆడతారు. విత్ మా టవర్ స్టార్. సో లేడీస్ ఫస్ట్, తర్వాత మీ ఇద్దరు. ఓకే, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే మీ దగ్గర ఉన్న 10 లక్షల్లో 2 లక్షలు మీరు తీసుకుని మహేశ్వర్ అండ్ మేఘన వచ్చేయండి. సార్ ఇక్కడ ఓడిపోతే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళనివ్వరా మీరు? బొమ్మాలి వరకు ఆడిస్తాం. అయితే ఓకే, లాస్ట్ రౌండే ఇంపార్టెంట్ నాకు. అవునా? ఇవన్నీ ఓడిపోయినా పర్లేదు, లాస్ట్ బొమ్మాలి గెలిస్తే ఎపిసోడ్ గెలిచినట్టే. అదొక్కటి టార్గెట్ పెట్టుకుంటాను సార్, అంతే. టార్గెట్. బొమ్మాలి కూడా మీరంటే ఇష్టం అట. అవును. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, నా గురించి కాదు బావ గురించి. బికాజ్ నేను ఏ షేప్ పెట్టినా నేను ఈజీగా పట్టేస్తాను, దూరేస్తాను. నాకు అసలు ప్రాబ్లం లేదు. బావ హైట్ కి ఏ హైట్ వస్తుందో అనేసి ఐ వాస్ జస్ట్ ఇమాజినింగ్. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే రిలాక్స్డ్ గా పాప్కార్న్ తింటూ కథ వినండి. ఆ తర్వాత క్వశ్చన్స్. రెడీ? కట్ చేస్తే హీరోయిన్ తెలంగాణ పల్లె పడుచు తన అక్క పెళ్లి ఓ ఎన్ఆర్ఐ యువకుడితో నిశ్చయం అవుతుంది. ఆ పెళ్లి కొడుకు తమ్ముడే హీరో. కట్ చేస్తే హీరో కుటుంబం పెళ్లి కోసం ఊరికి వస్తారు. హీరోకి హీరోయిన్కి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ హీరోయిన్ చిన్న అనుమానంతో హీరోను తిరస్కరిస్తుంది. కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత హీరోయిన్ తన అక్క కోసం అమెరికా వెళ్తుంది. హీరోయిన్ అనుమానంలో నిజం లేదని హీరో నిరూపిస్తాడు. పెళ్ళయ్యాక హీరోయిన్ సొంత ఊళ్ళోనే ఉంటానని హీరో చెప్పడంతో కథ సుఖాంతమవుతుంది. ఇది కథ. టైటిల్ ఫిదా. నొక్కడ క్వశ్చన్ కాదు. లేదా మరి ముందు చెప్పాలి సార్, ఇవన్నీ నేను అసలు ఫిక్స్ అయిపోతుంది. సారీ సార్, ఫిదా. నేను సెపరేట్ గా 40,000 ఇస్తానులేండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో అన్నయ్యగా నటించిన రాజా నిజ జీవితంలో ఎవరి కొడుకు? మహేశ్వరి. సిరివెన్నెల సీతారామయ్య గారి శాస్త్రి గారి అబ్బాయి. అన్నీ మార్చారు ఏదో. ఆయన పేరు చెప్పండి కరెక్ట్ గా. సిరివెన్నెల సీతారామయ్య గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇప్పుడు చెప్పండి కరెక్ట్ గా మళ్ళీ. ఎందుకు నవ్వుతున్నా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శాస్త్రి గారి అబ్బాయి. రైట్. థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించింది ఎవరు? ఆయన పేరు నాకు తెలుసు కానీ గుర్తు రావట్లేదు సార్. చూద్దాం, ఇక్కడ నొక్కేశారు కదా. ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా 40,000 పోతుంది. సాయి చంద్ గారా? చాలా ఇంటెలిజెంట్ మీ ఆవిడ. మీరు ముందే చెప్పారు కదా సార్. ఇప్పుడు చెప్పొచ్చు, నీకు తెలుసు అన్నావు కదా పేరు. కాదా అవునా జస్ట్ ఓకే చెప్పు. నీకు తెలుసా? ఇప్పుడు గుర్తొచ్చింది అది చెప్పిన తర్వాత. సాయి చంద్ ఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద రైటర్. ఇప్పుడు ఆన్సర్ కరెక్టా కదా సార్? రైట్ ఆన్సర్.
ఆయన రైటర్ కూడా చాలా పెద్ద రైటర్. ఆయనకి వావు. హాయ్ సాయి. అండ్ గుడ్ ఆన్సర్. వెల్ డన్. థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. కమాన్. ఈ సినిమాలో హీరో పాత్ర పేరేమిటి? వరుణే. వరుణ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓ మై గాడ్. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే రమ్మున చూసోని ఆడే ఐ బాబా ఎంత పొడుగు ముద్దులెట్ట ఇచ్చుడే ఐ బాబా ఎంత పొడుగు ముద్దులెట్ట ఇచ్చుడే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి ఎన్ని ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి? 3 సార్? 3. రాంగ్ ఆన్సర్. నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, ఆన్సర్ చెప్తున్నావు. 3 సార్ ఏంటి? ఏమో నేను చెప్పేస్తానేమో. ఇవ్వమ్మా 40,000. దగ్గరకు వచ్చారు 4. ఉత్తమ నటి, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని అండ్ ఉత్తమ కొరియోగ్రఫీ. ఓ వావ్. అండ్ ఫైనల్ గా రెడీ చెప్పండి. ఈజీ ఇది. ఈ సినిమా కథ నడిచే ఆ ఊరు పేరేమిటి? నిజామాబాద్ అనుకుంటున్నాను నేను. ఆ ఊరు పేరు కావాలి మాకు. ఓ ఐ డోంట్ నో దట్. మరి ఇచ్చాడు 40,000. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ రమ్మున చూసోని ఆడే చదురుగా తెలుసోని ఆడే. ఊరి పేరు బాన్స్వాడ. ఎట్లా గుర్తుంటది? బట్ అయినా మీరు ఫ్యామిలీ అయ్యుండి నాకు ఇవ్వకపోతే ఎలా? వాళ్ళు ఇచ్చారు. అవును సార్, ఇవ్వాలి. మీరు పాప్కార్న్ తినలేదు. పాప్కార్న్ ఫీల్ అవుతోంది. ఇప్పుడు మేము తింటాం. తింటూ ఎంజాయ్ చేయండి. మహేశ్వరి, యువర్ సేఫ్. 10 లక్షలు మీ అమౌంట్ అలాగే ఉంది సేఫ్ గా. మేఘన 80 పోయింది. అంటే 40 తనకి ఇచ్చారు, 40 మాకు ఇచ్చారు. సో 9, 20. ఓకే బ్రదర్స్, రెడీయా? రెడీ. డబ్బులు తీసుకోండి, వచ్చేయండి. కట్ చేస్తే సున్నితమైన మనసు గల సరదా యువకుడు హీరో. ఊళ్ళో ఉన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్ కి ప్రధాన అనుచరుడి చెల్లెల్ని ప్రేమిస్తాడు. పోలీస్ అయిన ఫ్యాక్షనిస్ట్ తమ్ముడు విలన్ ని ర్యాష్ డ్రైవింగ్ కారణంతో అరెస్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఫ్యాక్షనిస్ట్ ఇంటి మీద దాడి జరుగుతుంది. అక్కడే ఉన్న పోలీస్ పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత హీరోపై పడుతుంది. కానీ పిల్లలు హీరోని కిడ్నాపర్ అనుకుని తప్పించుకోవాలని చూస్తారు. కట్ చేస్తే విలన్ తమ్ముడు తన అన్నను విడిపించడానికి పోలీస్ పిల్లల్ని కిడ్నాప్ చేయాలనుకుంటాడు. హీరో తన దగ్గరున్న పిల్లలను ఆపద నుండి క్షేమంగా కాపాడతాడు. తను అరెస్ట్ చేసింది ఒక మోస్ట్ వాంటెడ్ డాన్ అని హీరో ద్వారా తెలుసుకున్న పోలీస్ విలన్ ని బంధించడంతో కథ సుఖాంతమవుతుంది. టైటిల్ కృష్ణగాడి వీరి ప్రేమ గారు. క్వశ్చన్ నెంబర్ 1. ఇద్దరు రెడీగా ఉన్న ఆన్ ద బజార్. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ ఎవరు? మెహరీన్ సార్. సో మెహరీన్ కౌర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో ఏ హీరోకి అభిమాని? ఎస్. ఏ హీరోకి అభిమానియా? శివ, నువ్వు నొక్కకురా. వినరా సోదర ఈ కృష్ణగాడి చెప్పు నాన్న, చెప్పు. బావా. వీర ప్రేమ గాథ. ఆఫ్ కోర్స్ చిరంజీవి. రజనీకాంత్. తట్టుకో ఇంకా చూడాల్సిన చేయాల్సిన చాలా ఉన్నాయి. పాప్కార్న్ కావాలా? నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే ఐడియా? బాలకృష్ణ గారు. సో నందమూరి బాలకృష్ణ గారు. సో మిస్ చేశారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఏసీపీ శ్రీకాంత్ గా నటించింది ఎవరు? ఎవరు? మురళీ శర్మ గారు. ఏసీపీ శ్రీకాంత్. ఏసీపీ. ఏయ్ 40,000 వేసి ఇవ్వండి 40,000.
సంపత్ రాజ్. సంపత్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ ఏది? అమ్మో సారీ సార్ నాకు తెలీదు. అయ్యో I am so happy. ట్రై చేయండి. మేము ఒప్పుకోము. దిస్ ఇస్ ఇండివిజువల్ గేమ్. ఎలాగో నొక్కావు, గెస్ చేయి. ఇందాక చిరంజీవి అన్ని పేర్లు చెప్పినట్టు. సార్ ఆయన ఆయనే, అదే దెయ్యం సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు అదే డైరెక్టర్. ఆయనే. ఆయనే కదా ఆయనే ఆ దెయ్యం సినిమా ఉంది కదా అది. అదే ఆయనే. ఎవరైనా ఆయన పేరు చక్రి కాదు అది ఎవరు? 40,000 వేసే ముందు. అయ్యో వేసేయండి, వేసేయండి. అంత దగ్గర ఉన్నాయి. ఎంతో వస్తుంది సార్ ఆయన పేరు? మొత్తం పోయినాయి కదా మీ? ఒకటి సార్ ఆయన పేరు ఎంతో వస్తుంది? వీళ్ళు ముగ్గురు ప్రొడ్యూసర్లు. రామాచంట, మీరు ఒక ప్రొడ్యూసర్ కావాలి. గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర. బ్యానర్ ఏంట్రా అంటే 14 రీల్స్. పాప్కార్న్ తినమన్నారు కదా అని ఆన్సర్లు చెప్పేటప్పుడు పాప్కార్న్ తినకూడదు నాన్న. కథ చెప్పేటప్పుడు వినాలి. చూద్దాం, ఫైనల్ చెప్పు కరెక్ట్ గా. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? చెప్పు కరెక్ట్ గా. నువ్వు ఉండు మరి. రఘు రావుపూడి సార్. పోయింది. రాఘవ్ రావుపూడి. మీరు పోయింది అడగండి. సరే, ఇంకొక ఛాన్స్, కరెక్ట్ గా చెప్పు. పాపం ఆయన ఇంకో ఛాన్స్ కూడా ఇస్తున్నారు. హను రావుపూడి సార్. హను రాఘవపూడి. రైట్ ఆన్సర్. సినిమా రౌండ్ లో ఇంత టెన్షన్ ఎవరు పెట్టరు. సరే ఓకే, పాప్కార్న్ తీసుకో, డబ్బులు తీసుకో, పద. నువ్వు వదరా. సూపర్ అయ్యా. ఫైనల్ గా స్టిల్ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి మహేశ్వరి లీడింగ్. ఫస్ట్ రౌండ్ లోనే కిక్ ఇచ్చారు. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. బేసిక్ గా లక్ నమ్ముతావా? యా. ఎనీ లక్కీ మూమెంట్స్ ఇన్ లైఫ్? తిను రావడం లక్ అని అనుకుంటున్నాను. అక్కడి నుంచి అన్ని లక్కే ఇంకా. లేదు, తెలిసిపోతుంది. నేను ఎక్కడికైనా మంచి పని మీద వెళ్ళాలన్నా నేను ఎదురు రావాల్సిందే తనకి. నేను ఎదురు వచ్చిన తర్వాత వెళ్తారు. తను ఏం చెప్తే అది జరుగుతుంది నా లైఫ్ లో. అది నాకు బాగా నమ్మకం. సరే ఒకటి చేయి, ఆవిడ లక్కీ నెంబర్ చెప్పి. 2. సో నీ లక్కీ నెంబర్ ఏంటి? 1. సరే ఫస్ట్ ఒక నెంబర్ చెప్పు. 1. 1 ప్లీజ్. ఇప్పుడు అదే భూచక్రం ఇంకో చోట ఉంది, ఎక్కడ ఉంది? 2 సార్. 2 ప్లీజ్. శివుడు. ఇదే కదా గెటప్ వేసావా? యాక్చువల్ అది చాగంటి గారు చెప్పిన స్టోరీలో ఉందన్నమాట. శివుడు కాలుతో బొట్టు పెడతారు పార్వతికి. ఎక్స్ట్రాడినరీ అది. థ్యాంక్ యూ సార్. సో ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. అటేమో భూచక్రం. సో 1, 2 ఏమున్నాయి తెలిసిపోయింది. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. ₹1,00,000 మాకు వచ్చేసాయి. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో నీ ఫస్ట్ నెంబర్ 10. 10 ప్లీజ్. ఏ 2 సార్. సో 2 ప్లీజ్. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాల. 1 lakh. సో ఓకే, ఇంద్ర నీ 1,00,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 8,20,000. సో మేఘనా, ఇప్పుడు మళ్ళీ అక్కడ శివుడు, ఇక్కడ భూచక్రాలు లేవు. అర్థమైపోయింది నాకు. అర్థమైపోయింది కదా. సో మీ నెంబర్ ఇప్పుడు. I'll go with my number 2. మేఘనా ఫస్ట్ నెంబర్ ఇస్ 2. 2 ప్లీజ్.
నీలానే ఉంది. శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు ఐ చెప్పండి నన్ను ఇన్వాల్వ్ చేయకండి శాస్త్రి గారు. ఇంకో చోట ఉంది. ఐ ట్రై విత్ 11. ఆహా, ఆ, మళ్ళీ అక్కడ మీ శ్రీవారు 1-1 ఉన్నారు. డార్లింగ్ గారు 11 ప్లీజ్. శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు ఐ చెప్పండి వరదల్లి ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ ముదు ముద్దుగా అంటాలెండి మీ సరదా తీరేలా ఆయన ఏదో అన్న నీలాగే ఉందని అదే వర్కౌట్ అయింది. మై డియరు అని చూసా లక్కీ నెంబర్స్ భలే వర్కౌట్ అయ్యాయిగా. యా. ఓకే గుడ్. రెడీ మహేశ్వరి? రెడీ. నీ ఫస్ట్ నెంబర్. I'll go with 9. లక్కీ నెంబరా? నాకు ఇష్టం. 9 ప్లీజ్. ఇప్పుడు చెప్పండి బావ నాలాగా ఉందని చెప్పరా? నువ్వే బాగున్నావురా ఇంకా. థ్యాంక్ యూ. ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలో నా ఇప్పుడు ఇంకొక నంబర్ గెస్ చేయనా నేను? అవును. 7. 7 ప్లీజ్. ఇప్పుడు కూడా నువ్వే వచ్చావు. ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. సో 7లో ఏముందో తెలుసు, 9లో ఏముందో తెలుసు. సెకండ్ ఛాన్స్ ప్లీజ్. 8. 8 ప్లీజ్. సో సర్వా ఇంకో చోట ఉన్నాడు. 2. 2 ప్లీజ్. తూర్పు గుండెల్లో దోచిన సూర్యుడు వెలుతురు మా వైపే తోలుకు వచ్చాడు కొడుకై నిలిచాడు. సో ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత మహేశ్వరి థ్యాంక్స్ టు సర్వా 9 లక్షలు. అండ్ ఫైనల్ గా బ్రదర్ సార్ ఎస్ నీ నెంబర్ 9 సార్. 9 లక్కీ నెంబరా? అలానే కదా సార్, ఇప్పుడు అదే వాడుతూ ఉన్నాను. కలిసి వస్తుంది ప్లస్ నచ్చింది అందుకని. 9 ప్లీజ్. Oh, so cute. సార్ నెక్స్ట్ 1. 1 ప్లీజ్. కాజల్. ఓకే, సో ఫస్ట్ ఛాన్స్ తెలిసిపోయింది. ఎస్ 8 సార్. 8 ప్లీజ్. వావ్, ఎక్కడుంది? 1లో 1 ప్లీజ్. ఎస్, సో 1 లాక్ మాకు, 1 లాక్ మీకు. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపట్టాడ న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపట్టాడ న్యూటన్ గ్రావిటీ. మొదలెట్టడం యాక్టర్ గా మొదలెట్టావా? చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను సార్. ఏ సినిమా? అవరగాడు అని చెప్పి ఆవారగాడు. అలీ గారు. డైరెక్షన్ అసిస్టెంట్ గా దేశముద్ర ఫస్ట్. ఫస్ట్ సినిమా అదే. పోకిరి? పోకిరికి ఇంకా లేదు సార్. నేను అప్పుడు యాక్చువల్ విఎఫ్ఎక్స్ లో ఉన్నాను. ఆ. నేను డైరెక్షన్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండేనే విఎఫ్ఎక్స్ చేసేవాడిని. దేశముద్ర కూడా పూరి గారు ఖాళీగా ఉన్నావు కదా, ఆల్టర్నేట్ డేస్ కదా క్లాసెస్ వచ్చే అన్నారు. ఇంకా అటు వెళ్ళిపోయాను. ఓకే 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 గుడ్. బిజినెస్ మ్యాన్ మూవీకి కూడా లోగో అవి వర్క్స్ నేనే చేశాను. గ్రేట్. సో ఇప్పుడు 1,00,000 మాకు ఇచ్చిన తర్వాత శివ 860. సో ఇప్పుడు ఫైనల్ గా సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి మేఘనా లీడింగ్. నిజమా? అంగపారు. సీరియస్లీ ఐఎమ్ లీడింగ్ యార్. సార్ ఏం రాకపోయినా గెలవడం అంటే ఏం రాకపోయినా గెలిచాను సార్. లక్ వర్కౌట్ అయిపోయిందిగా. అంతే, నిజమే. సో నెక్స్ట్ రౌండ్ ఏంట్రా అంటే
జనరల్ నాలెడ్జ్ రౌండ్. రెడీ అయిపోండి, వాళ్ళు రెడీగా ఉన్నారు. సో లెట్స్ ప్లే రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నువ్వు లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. జర్మన్ స్పోర్ట్స్ వేర్ కంపెనీ అయిన అడిడాస్ వ్యవస్థాపకుడు ఆడి డాస్లర్ కి తమ్ముడైన రుడల్ఫ్ డాస్లర్ స్థాపించిన మరో దిగ్గజ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ఏది? పాస్. బెస్ట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. పెళ్లి సినిమాలో హీరోయిన్ మహేశ్వరి ముందుగా ఎవరిని పెళ్లాడుతుంది? పృథ్వీ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. మహాభారతాన్ని శతసహస్ర సంహిత అంటారు. శతసహస్ర అంటే ఎంత? 1 lakh. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా క్వశ్చన్ నెంబర్ 4. ఏ దేశానికి చెందిన మహిళ ప్రపంచంలోని 7 ఖండాలను అతి తక్కువ సమయంలో పర్యటించి రికార్డ్ నమోదు చేశారు? రీసెంట్ గా అన్ని న్యూస్ అదే. I saw in the news. ఈ మధ్య. అవునవునవును, I also saw in the news. కమ్ ఆన్ గైస్. సార్ రుద్రమదేవి. పాస్ చెప్పండి. టైమ్ అప్. ఎనీ ఐడియా? నిజం, నేను ఎందుకు నవ్వానో చెప్తా ప్లీజా. పక్క నుంచి ఏం ఆన్సర్ చెప్పాడో చెప్తా. చెప్పాడు, చెప్పు. ఏం చెప్పాడు? రుద్రమ్మదేవి అంట. ఆయన ఏమడిగారు? నువ్వే చెప్పావు అసలుకి. డాక్టర్ కాలా అల్ రొమైతి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సారీ. ద బెస్ట్ పార్ట్ ఏం తెలుసునా? మరి ఆవిడ ఎక్కడ పడుకుందో, జెట్ లాగ్ లేదో ఏం అర్థం కాదు మనకి. 3 రోజులు 14 గంటల్లో అంటే 87 గంటలు ఈ రికార్డును సృష్టించారు. గత రికార్డు 92 గంటలు. అన్ని 3 రోజులు 14 గంటల్లో ఆవిడ మొత్తం తిరిగేసింది ఫ్లైట్ లో. ఓ మై గాడ్. అంటే దిగడం ఎక్కడం. ప్లానింగ్ మెయిన్ థింగ్. దట్ వాస్ సూపర్. తల్లి నీకు వావ్. సో శతం అంటే 100, సహస్రం అంటే 1000, Yeah. ఆ సహితం అంటే ఆ సంకలనం, సంహిత అంటే. Yes. సో శత సహస్ర సంహిత. Yes. సో సంకలనం కాబట్టి 100 × 1000 లక్ష. ఓకే. పెళ్లి సినిమాలో హీరోయిన్ మహేశ్వరి ముందుగా ఎవరిని పెళ్లాడుతుంది? ఎస్, పృథ్వీ. ఓకే. రుడల్ఫ్ డాస్లర్ స్థాపించిన మరో దిగ్గజ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్? పూమా. కరెక్ట్. పూమా ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ బ్రాండ్. 1948లో రుడల్ఫ్ డాస్లర్ దీన్ని స్థాపించారు. మొదట 1924లో ఈ సోదరులిద్దరూ ఒకే షూ ఫ్యాక్టరీని స్థాపించినప్పటికీ 1948లో విభేదాల కారణంగా వారు విడిపోయి అన్న అడిడాస్ను, తమ్ముడు ప్యూమాని స్థాపించారు. నేను ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదంటే సార్, నా సైజ్ షూ దొరకదు ఎక్కడ. మరి అలాంటప్పుడు నువ్వే నేర్చుకోవాలి క్వశ్చన్ ఆన్సర్. 150,000 మాకు ఇచ్చేయి. సో 150,000 ఇచ్చిన తర్వాత 670. ఇప్పుడు మందే లక లక. సార్ నేను ఫిక్స్ సార్, ఎలాగ అన్ని ఇచ్చేస్తానని, అందుకే ఇంత కూల్ గా ఉన్నాను. మీరు అనంటే లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. విజయ దేవరకొండ, ఇంత ఈజీగా అడిగితే ఎలాగయ్యా? రష్మిక జంటగా నటించిన గీత గోవిందం చిత్రంలో ఇంకేం కావాలి ఆ పాటను పాడిన గాయకుడెవరు? సిద్ శ్రీరామ్ కాదా? ఎందుకంత ఇన్నోసెంట్ గా చెప్పారు. ఇష్టమైన పాట నాకు అది. సిద్ శ్రీరామ్ అని నేను చాలా కాన్ఫిడెంట్. పాడండి. ఇంకేం కావాలి, చాలే ఇక చాలే, అదే కదా. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. టెన్నిస్ ఆటలో గెలిచే వింబుల్డన్ ట్రోఫీ పైన ఉండే పండు ఏది? పండు ఉంటుందా? వింబుల్డన్ ట్రోఫీ పైన ఉండే పండు ఏది? సార్ వాళ్ళు ఫారినర్స్ కాబట్టి యాపిల్ పెడతారేమో సార్. దగ్గరికి వచ్చారు కానీ రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? క్వశ్చన్ నెంబర్ 3. విద్యుత్తును ఏ కొలమానంలో కొలుస్తారు? యూనిట్స్.
యూనిట్స్ ఏ కొలమానంలో కొలుస్తారు? అయితే తెలియదు సార్, పాస్ సార్. నిజంగా తెలుసు మీకు? సార్ నిజంగా ఉండొచ్చు. మీకు తెలుసండి, మీకు తెలుసు. మీరంతా ఫోర్స్ చేస్తున్నారు కానీ గుర్తు రావట్లేదు. క్వశ్చన్ నెంబర్ 4. మోస్ట్ హాంటెడ్ విలేజ్ గా ఇండియాలో ప్రాచుర్యం పొందిన గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? సమ్వేర్ ఇన్ రాజస్థాన్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. విద్యుత్ వాట్స్. కరెక్ట్ సార్, అంటే నేను మర్చిపోయాను సార్. మోస్ట్ హాంటెడ్ విలేజ్ గా ఇండియాలో ప్రాచుర్యం పొందిన గ్రామం ఇది జైసల్మర్ కి 20 కిలోమీటర్ల దూరంలో కుల్ధారా గ్రామం. ఇక్కడ 200 సంవత్సరాలుగా పలు భయాలు సెంటిమెంట్లతో మనుషుల నివాసం ఉండటం లేదు. 2010 నుంచి ఈ గ్రామం టూరిస్ట్ స్పాట్ గా ఉంది. తమిళ హీరో కార్తిక్ నటించిన యుగానికొక్కడు, కాకి సినిమాలు ఈ గ్రామంలో కొంత భాగం చిత్రీకరించారు. Yes. బట్ ఇట్స్ కాల్డ్ హాంటెడ్ Haunted విలేజ్. village, yes. విద్యుత్తును ఏ కొలమానంలో కొలుస్తారు? వాట్స్. ఇదేంటంటే స్కాటిష్ సైంటిస్ట్ అయిన జేమ్స్ వాట్. ఆ జేమ్స్ వాట్ పేరు ఆధారంగా 1882 ఆగస్టులో సి విలియం సీమెన్స్ మొదట ఈ పేరును ప్రతిపాదించారు. సో అందుకని విద్యుత్తును ఆ కొలమానంలో వాట్స్. ఓకే. టెన్నిస్ ఆటలో గెలిచే వింబుల్డన్ ట్రాఫీ పైన ఉండే పండు యాపిల్ అన్నారు, పైనాపిల్. సో 17వ శతాబ్దంలో యూకేలోని వాతావరణ పరిస్థితుల వల్ల పైనాపిల్ పండించుకోలేక దిగుమతి చేసుకునేవారు. ఆ కాలంలో అది అరుదైంద గనుకే అతిథులకు దానిని అందిస్తే అతి గౌరవంగా భావించి వారు ఆ విధానాన్ని ట్రాఫీ డిజైన్ లో అప్లై చేశారు. సీరియస్లీ ఇన్ని వింబుల్డన్ షోస్ చూసుంటాను, మనకి అవును, ఎప్పుడు నోటీస్ చేయలేదు నిజంగానే. ఎస్ ఎస్. సిద్ శ్రీరామ్, గోపి సుందర్ సంగీతం చిత్రం, అన్ని పాటలు చక్కటి ప్రేక్షాదరణ పొందాయి. సిద్ధరాజు ఇంకేంక పాట బాగా ప్రాచుర్యం పొందింది. రైట్ ఆన్సర్. సో 150 మాకు. ఓకే, 150 మాకు ఇచ్చిన తర్వాత మేఘన ఇప్పుడు మీ అకౌంట్ లో 7,70,000. రెడీ? రెడీ. ఓకే అనండి. లక 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 లక్ 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 లక్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ snapdeal.com అనేది ఓ షాపింగ్ ఆన్లైన్ వ్యవస్థ అని అందరికీ తెలుసు. అయితే ఈ పేరుతో ఉండే గ్రామం ఏ దేశంలో ఉంది? పాస్. బెస్ట్ అది. క్వశ్చన్ నెంబర్ 2. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయినా? నభా నటాషా. నభా నటేష్. నటేష్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. అవతార పురుషుడు దత్తాత్రేయుడి సతీమణి పేరేమిటి? పాస్. సింప్లీ పాస్. క్వశ్చన్ నెంబర్ 4. స్వాతంత్ర సమర యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కాలం ఎంత? పాస్. మా మీద ప్రేమ ఎక్కువైపోయింది మీకు. షీ డైట్ వెరీ యంగ్ నో. అన్బిలీవబుల్. ఇదంతా 30 years, 30 సంవత్సరాలు. నాకు తెలుసు ఆన్సర్ 30 years. సో 1828 టు 1858. బట్ వాట్ ఏ వ్యారియా. దత్తాత్రేయుడు సత్యమని చెప్పేస్తారు అనుకున్నాను. మధుమతి అని కూడా అంటారు. లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. కళలు కవితా శక్తిని వరంగా ఇస్తుందని అంటారు. సో ఆవిడ రెండు మీకు ఇవ్వాలని కోరుకుంటూ, అక్కడ కవితా శక్తి, ఇక్కడ మీకు కళలు. అనఘాదేవి. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో హీరోయిన్ నభా నటేష్ ఇస్ రైట్ ఆన్సర్. సాయిధరం తేజ్ హీరో. సో బివిఎన్ ప్రసాద్ గారు, దర్శకుడు సుబ్బు. అలాగే snapdeal.com భారత్లోనే ఉంది. అవునా? ఎక్కడ? ఉత్తరప్రదేశ్ లో ముజఫర్ నగర్ జిల్లాలో ఉంది. ఓ ముజఫర్. మొదట ఈ ఊరి పేరు శివనగర్. అయితే నీటి కరువుతో బాధపడే ఈ గ్రామంలో 2011లో ఈ స్నాప్డీల్ సంస్థ స్థాపకుడు కునాల్ బెహల్ ఆ బోర్లను వేయించి ఆ తాగునీటిని వాళ్ళకి అందించాడు. ఆ సమస్యను తీర్చాడు. దాంతో ఆ గ్రామ ప్రజలు తమ ఊరి పేరును అలా మార్చుకున్నారు. 225 మాకు. ఇప్పుడు మీ అకౌంట్ లో 6,75,000. రెడీ శివు? సార్ రెడీ సార్. అను లక 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 లక. బాబోయ్. క్వశ్చన్ నెంబర్ 1. వైశాల్యంలో ప్లూటో గ్రహం కన్నా పెద్దదైన దేశం ఏది? జూపిటర్. దేశం. పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. కమల్ హాసన్ నటించిన ఇంద్రుడు చంద్రుడు సినిమాని ఏ ప్రముఖ సంస్థ నిర్మించింది? సురేష్ ప్రొడక్షన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. రైట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 4. పురాణాల్లో శ్రీకృష్ణ తులాభారం ఘట్టంలో ఏ దళంతో శ్రీకృష్ణుడు సరితూగబడ్డాడు? తులసి సార్. తులసి దళం రైట్ ఆన్సర్. ఓకే, ఇది ఫస్ట్ ప్లూటో గ్రహం కన్నా పెద్దదైన దేశం రష్యా. రష్యా సార్. సో సౌరమండలంలో అతి చిన్న గ్రహం ప్లూటో. అవును. సో దానికి భూమిలో 0.035 వంతు భాగం మన భూమిలో. అదే రష్యా వైశాల్యం 1,71,25,000 కోట్ల చదరపు కిలోమీటర్లు. సో భూగోళంలో అతిపెద్ద దేశం రష్యానే. ఓకే, కమల్ హాసన్ నటించిన ఇంద్రుడు చంద్రుడు సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, గ్రేట్ మూవీ, ద గ్రేట్ లెజెండ్ రామానాయుడు గారు, అలాగే వండర్ఫుల్ డైరెక్టర్ సురేష్ కృష్ణ. అండ్ వన్డే క్రికెట్ లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ సచిన్ తెండూల్కర్. యాక్చువల్గా 3,077 పరుగులు. నెక్స్ట్ మన రోహిత్ శర్మ, అతను 2028. నెక్స్ట్ విరాట్ కోహ్లీ 1910 వాళ్ళు ఆస్ట్రేలియాతో. పురాణాల్లో శ్రీకృష్ణ తులాభారం ఘట్టంలో ఏ దళంతో శ్రీకృష్ణుడు సరితూగబడ్డాడు? తులసి దళం. వెల్ డన్. అక్కడేమో 225 ఇచ్చారు, ఇక్కడ 225 సేవ్. 75,000 మాకు. ఇప్పుడు శివనాగ్ లీడ్ లో ఉన్నాడు కానీ పక్కనే ఉన్నారు 15,000 డిఫరెన్స్ లో. ఇప్పుడు ఫైనల్ గా ఎవరు గెలిస్తే బొమ్మాలిని వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు. ఓ, సో బొమ్మాలి ఈజ్ వెయిటింగ్, వాళ్ళు వెయిటింగ్, నేను వెయిటింగ్, మేము కూడా వెయిటింగ్. ఎస్ మీరు వెయిటింగ్. సో లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి, వదలా. ఓకే బ్రదర్, వచ్చేయ్. డోర్స్ ఓపెన్. ఈజీ. రెడీ, మ్యూజిక్. ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే నాటి నా కండే చేసే కంట్రీ బ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే చల్లగా చలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాంటే. సార్ భంగిమ అంటే మా డాన్స్ లో జస్ట్ టోటగా ఆవిడకి లుక్ ఇచ్చి, ఆవిడకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బొమ్మాలిని పట్టించుకోలేదు నువ్వు. ఇప్పుడు చూడు, ఆవిడ గెలిచేస్తారు చూడు. ఇప్పుడు 3 లక్షలు ఇక్కడికి రావాలి. రాములో రాముడా నన్నాగం రాములో రాముడా. ఇదే పాటకి క్లాసికల్ వచ్చాయి. రాములో రాముడా నన్నాగం చేసింది రో, రాములో రాముడా నా పానం తీసింది రో, రాములో రాముడా నన్నాగం చేసింది రో, రాములో రాముడా నా పానం తీసింది రో. నేను దిదితై వరకు నేర్చుకున్న తర్వాత ఏమీ రాలే. నేను ఏ డాన్స్ చేసినా దిదితయ్యే. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇంద్రనీల్ ఇప్పుడు నీ అకౌంట్ లో 370. ఏమండి, రికార్డు బద్దలవ్వాలి ఈరోజు. ఏదో అయిపోవాలి సార్, అంతే. డోర్స్ ఓపెన్. సార్ దగ్గరికి వెళ్ళి చూడండి, వెళ్ళండి. సరే దా. మళ్ళీ మిస్ అవుతాను. రెడీ సార్, రెడీ సార్, మర్చిపోతాను మళ్ళీ. మ్యూజిక్. కమ్ ఆన్ మమ్మీ. బాబా ఏంటి
అదే జోష్లో వెళ్ళి 3 లక్షలు తెచ్చండి. ఇప్పుడు 3 లక్షలు ఇచ్చిన తర్వాత 4,70,000. దా రెడీ, డోర్స్ ఓపెన్. రెడీ, మ్యూజిక్. You know something? What? You made it! Great, 3 లక్షలు వచ్చాయి. డోర్స్ ఓపెన్. ఎటు తిరిగి ఎటు పెట్టచ్చు. శివ ఇలా రెడీ, మ్యూజిక్. ఆవిడ గెలవాలనే కదా. ఇద్దరు ఎవరు గెలిచినా ఇద్దరు దగ్గర. సరే, ముందు 3 లక్షలు ఇచ్చే. అండ్ ఫైనల్ గా 6,75,000తో ఎపిసోడ్ విన్నర్ మహేశ్వరి. సో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్. బొమ్మాలి. సో ఎలా ఉంది? బ్యూటిఫుల్ సార్, ఎంజాయ్ చేశారా? చాలా. ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా ఇట్ ఈస్ లైక్ ఫ్రెష్. సీయింగ్ యూ, ఎంజాయింగ్ ద షో, ఇట్ ఈస్ ద సేమ్ ఫీలింగ్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అండ్ ఈవెన్ నాకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ నాతో డాన్స్ చేయించారు, క్లాసికల్ డాన్స్. ఇట్స్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ మిత్ర. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ సాగర్ సంగమం. థ్యాంక్ యూ సో Thank you, మచ్. thank you God so bless. much. Thank అండ్ అలాగే డైరెక్టర్. చాలా బాగుంది సార్. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను కదా, అంటే వచ్చే ఛాన్స్ అంటే ఇప్పుడు వచ్చింది. రియల్ నా బొమ్మలి టాస్క్ కోసం వెయిటింగ్. బాగా పడిపోయావు. అండ్ ఫైనల్ గా ద విన్నర్ ఎలా ఉండింది? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒక 2-3 టైమ్స్ వచ్చినా కూడా బట్ ఎప్పుడు విన్ అవ్వలేదు, ఎప్పుడు పడిపోయేదాన్ని లైక్ షేప్. బట్ ఈసారి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఐ వాంట్ ద షో. yes 6,75,000. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, మీరు ఎంజాయ్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం తెలుగు చిత్రాల అందగాడు, కుటుంబ కథా చిత్ర కథానాయకుడు, మీ అందరి మనసులను దోచుకున్న సోగ్గాడు, నట భూషణుడు అన్నయ్య శోభన్ బాబు గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం ఇంకో 4 పార్టిసిపెంట్స్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.